చెప్తా సార్. ఇప్పుడు మీరే ఏం చెప్పారు, నరకాసుర రక్త చరిత్ర అని మీరే సాక్షి పేపర్ రాయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు రకరకాలుగా అందరూ కూడబలుపుకొని మా చిన్నాయన చంపారు అని దేశం అంతా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారు, ప్రచారాలు చేశారు, ఓట్లు వేయించుకున్నారు, ఆ సానుభూతి చూపించుకొని ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత న్యాయ ధర్మం కదా అండి, అతను ఎవరు చంపారు ఏంటి కారణం, చావు కారణం ఏంటండి అని తేల్చాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? దయచేసి వినాలి. నేను ఇప్పుడు కొన్ని విషయాలు మీరు దయచేసి ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా మారదాం. నేనేమంటానంటే, మీరు సానుభూతి పొందారు, గెలిచారు, ఓట్లు వేయించుకున్నారు, అయిపోయింది. తర్వాత అయినా అసలు యాక్చువల్ గా చంపింది ఎవరు? మా చిన్నాను కదా ఆయన. మా కుటుంబంలోనే ఒక వ్యక్తిని ఇంత ఘోరంగా చంపితే నేను రెస్పాండ్ కాకపోతే నేను ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఏం న్యాయం చేయగలను అనే కనీసమైన ఆలోచన జగన్మోహన్ గారికి ఉండద్దా? సార్ నేనంటున్నా ఎవరో సార్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి, ఏదైతే సీదిరి అప్పలరాజు గారు కావచ్చు, అదేవిధంగా తమ్మినేని సీతారాం గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ వల్ల వైసీపీ పార్టీకి నష్టం జరుగుతుందా? కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ దయచేసి ఒక 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పకపోతే రమేష్ గారికి మేము తప్పు చేసాం అనుకుంటారు. మీరు డిస్టర్బ్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది నాకు. రమేష్ గారు కాసేపు ఆగండి. నేను ఇప్పుడు మీ ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడు, చాలా చిన్నపిల్లవాడు, మా తమ్ముడు మంచోడు, ఓకే ఆయన చెప్పాడు. మళ్ళీ నన్ను అనుకున్నారు మీరు, జగన్మోహన్ గారి మాటలు. అట్లాగే సీదిరి అప్పలరాజు కొడుకు చిన్నపిల్లవాడు, అన్యాయంగా కేసు పెడతారు. గాదే సాయికృష్ణ చిన్నపిల్లవాడు, తెలుసో తెలియకో 22 కేసులే, జస్ట్ 22. మళ్ళా మీరు 50-60 అని అనుకోకూడదు, 22 మాత్రమే ఉన్నాయి. చిన్నపిల్లవాడు కాబట్టి 22. ఆయన రకంగా ఏదో చిన్న తప్పులు చేశాడు. పోక్సో కేసు అంట, కేసు. సింపుల్ అంటే ఎక్కువ తప్పులు చేయవు, చిన్న తప్పులే. మేమేమి ప్రభుత్వాలు కోల్దోసేది రాజద్రోహాలు మేము చేయం, చిన్న తప్పులే. చిన్నపిల్లవాడు సరే. రమేష్ గారు వినండి సార్, ఈ అబార్షన్లు బెంగళూరు ఘటనలు ఎందుకు సార్? వదిలేండి రమేష్ గారు, జరిగి వదిలేయండి. వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? మీరు ఎందుకు 5 సంవత్సరాల్లో కనిపెట్టలేకపోయారు? మీ సొంత చిన్నాన్ననే ఎవరు చంపారో మీరు తెలుసుకోలేకపోతే ప్రజలకే న్యాయం చేయగలరు, ప్రజల కష్టాలు ఏం తీర్చగలరు అని ప్రజలు అడుగుతున్నారండి. మేడం విజయసాయి అడగట్లా, ప్రజలు అడుగుతున్నారు. వీళ్ళెట్లా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు? విజయశేఖర్ రెడ్డి గారు సమయం ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ కూడా ఇంకొకరు కూడా కంక్లూడ్ చేయాలి. విజయశేఖర్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అంటే నాకున్న సమాచారం ఒక 9 ఎకరాలు ఆక్రమించారు. అక్కడ ఒక చెరువు ఉంది సార్. ఆ చెరువు వేరే ల్యాండ్స్ మధ్యలో చెరువు తొట్టి భూమి ఉంది. అది సర్వే నెంబర్ 47. ఆ 47ని 5 భాగాలుగా విభజించారు. మొత్తం 15 ఎకరాలు అయితే ఈయన 47/1/2లో ఉన్న 9 ఎకరాలను ఈయన ఆక్రమించారు. దాని విలువ 50 కోట్లు. అది పూర్తిగా గవర్నమెంట్ భూమి. ఈ భూమిని ఆక్రమించడానికి ఈయనకున్న హక్కు ఏంటి? ఒకటి. రెండవది, తిరుచానూరులో ఇనాం భూమి 7.5 ఎకరాలు ఆక్రమించారు. దాని విలువ 45 కోట్లు. ఈయనకు సంబంధమే లేదు. రికార్డులన్నీ తన పేరు మీద మార్పించుకున్నాడు, రకరకాలుగా తన ఆధీనంలో పెట్టుకున్నాడు, చుట్టూరు ప్రహరీ గోళ్ళు కట్టాడు. ఇప్పుడు అదంతా కూడా విజిలెన్స్ విచారణలో బయటకు వచ్చింది. ఇచ్చి కూడా సుమారుగా 4 నెలలు అయింది. ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి నేను శుద్ధపూసను, నా మీద మీరు ఎన్ని విచారణలు చేసుకోవచ్చు, నేను జగన్మోహన్ కన్నా గొప్పవాడిని, లేదంటే వైఎస్ రాజారెడ్డి కన్నా గొప్పవాడిని, నేను తప్పు చేయడం అనేది జరగదు, నేను ఆయన మన దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడు అంటే నాకు మహాభక్తి, ఆయన ఒక ఏదో చేతిలో
సార్ రమేష్ గారు మీరే వినాలి. చేతులు అగ్గి పుట్టించుకొని ఆయన ఒక అబద్ధాలు చెప్తుంటే ఏమిటన్నా? అబద్ధాలు చెప్తుంటే ఏమిటన్నా? మీరు చెప్పేది అబద్ధాలే కదా? అబద్ధాలు చెప్తుంటే ఏమిటన్నా? సార్ ఏదైనా తప్పు జరిగింటే కొండ మీద ఎక్కడైనా నెయ్యి విషయంలో తప్పు జరిగింటే నేను నాశనమైపోతానని మాట్లాడాడు. ఆ వెంటనే సిబిఐ రిపోర్ట్ వచ్చింది. ఏమని? ఇదంతా కల్తీనే వాడారని సిబిఐ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ ఇది ఏమైంది? ఇదంతా మీ చేతిలో అగ్గి పెట్టుకుని మాట్లాడింది. కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు పెట్టలే? కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు పెట్టలే? మీ చేతిలో రైట్ చట్టం మరి తరచు చేసుకుపోతుంది. జయశేఖర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు పెట్టలే? ఎందుకు పెట్టలే చెప్పండి. రాజకీయం సార్ మీరు చేసేది. ఎస్ రమేష్ గారు ఆగండి. సార్ 47 శేఖర్ రెడ్డి గారు ఆగండి. 3 ఎకరాల ప్రభుత్వం. రైట్ శేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది, మీరు చెప్పిన ఇది అర్థమైంది. సమయం తక్కువ ఉంది. ఇక కృష్ణవేణి గారు కూడా కంక్లూడ్ చేయాలి, అన్యదా భావించొద్దు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కరుణాకర్ రెడ్డి గారి మీద ఈ రోజు ప్రభుత్వం ఒక్క రోజులో వెళ్ళి అక్కడ బోర్డులు పెట్టలేదు సార్. రెవెన్యూ రికార్డుల ప్రకారం కావచ్చు, విజిలెన్స్ నివేదికల ప్రకారం కావచ్చు, అధికారులు పరిశీలన తర్వాతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఆరోపణలు వచ్చినట్లు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చేస్తుంది. అంటే వీళ్ళు చేసినటువంటి ప్రతి అక్రమాన్ని, అన్యాయాన్ని కూడా తిప్పుకొట్టడానికి, లేకపోతే అది ప్రజలను డైవర్ట్ చేయడం కోసం కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు కానీ ఈ రోజు ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఈ దాడులు ప్రభుత్వం చేయిస్తుంది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారనో, లేకపోతే కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నారో, వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవాలని ప్రజలకు తెలుసు. రైట్ కృష్ణవేణి గారు, డిబేట్ కి సంబంధం లేకపోయినా మిమ్మల్ని క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. గతంలో ఏదైతే మీది కాకినాడ జిల్లా కాబట్టి అడగాల్సి వస్తుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో అన్యాయం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక ఆరోపణలు చేశారు. ఆయన మీద ఎటువంటి పరిస్థితుల్లో వదిలేది లేదని చెప్పారు. ఇప్పుడు ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం? నేర నిరూపణ చేయలేదా? ఎక్కడి వరకు వచ్చింది, ఏం జరుగుతుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని సభల్లో మాట్లాడుతూ క్రిస్టియానిటీ అనే ఒక దాని గురించి మాట్లాడుతూ ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండాలంటూ మాట్లాడటం పెద్ద దుమారం మేరేగిందా? ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మీ కూటమి ప్రభుత్వం భయపడుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు? ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తానండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ కాకినాడ ప్రాంతంలో తిరగకుండా ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే కొన్ని గాలి వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. మొన్న ఇక్కడ ముద్రగడ్డ గారు చనిపోయినటువంటి పరిస్థితిలో వచ్చి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడు మోసే కార్యక్రమాన్ని కూడా వెనకాల నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన మనుషులతో ఆయన చుట్టూరా ఏ రకంగా పహారా కాయించి ఏ రకంగా అక్కడ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టేటువంటి పరిస్థితులను సృష్టించాడు అన్నది ప్రజలందరికీ తెలుసు. అంటే ముందు రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పాడి మోసారు. నెక్స్ట్ డే వెళ్ళి ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యేని కలిసి వచ్చారు. అంటే తెర వెనక ఏ రాజకీయం జరిగిందన్నది క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ వాసులకి తెలుసు. కానీ ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి భయపడిపోయేంత వీక్ అయినటువంటి ప్రభుత్వం మాది కాదు సార్. ఎందుకంటే పరుగులు పెట్టేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎక్కడ దాక్కుంటున్నారో పరుగులో దొంగల్లా దాక్కుని తెరగవేసి రాజకీయం నడిపించినంత మాత్రాన ఆ రాజకీయ కుదుపుకే ఇదేలైపోయేటువంటి ప్రభుత్వం మాది కాదు. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్ని అక్రమాలు చేశాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టాడన్నది కూడా మాకు తెలుసు. మొన్న రీసెంట్ గా మేము సమాచార సేకరణ కమిటీలో మేము వర్క్ చేస్తుండే ఆ రోజు కోర్టుకి అటెండ్ కాకపోతే ఇక్కడ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా అందరికీ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది సార్. మాకు ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా మీద దాడి చేసి మా మీద అక్రమ కేసులు కట్టించింది విషయం. 6 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాం. ధర్మ సిద్ధాంతం అనేది ఎవరికైనా సమానమే. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. తప్పించుకుని తిరుగుతున్నాము, పారిపోతున్నాము అని అనుకుని ఉండొచ్చు. కానీ అలాంటి వ్యక్తులను అయితే మాత్రం ఖచ్చితంగా మేము వదిలేటువంటి పరిస్థితి లేదు. అలాగే భగవంతుడు అసలు వదలడు సార్. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సంబంధ హస్తాల్లో కాకినాడ జిల్లాయే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
ఎలా నలిగిపోయిందన్నది కూడా పూర్తిగా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే కాదు, కర్మ సిద్ధాంతం నుంచి అయితే తప్పించుకునేటువంటి సరే, కర్మ సిద్ధాంతం తర్వాత అండి, చట్టం తన పని తను చేసుకుపోవాలంటే మీ దగ్గర ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఆరోపణలేనా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి అంటున్నారు. దాని మీద